బతుకమ్మకి వెళ్ళి బతుకమ్మ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం చాలాసార్లు. ఈ ఊరితో చాలా అనుబంధాలు ఉన్నాయి, కానీ కాలక్రమంలో కొంచెం స్కెడ్యూల్ కుదరకపోవడం వల్ల రాకపోకలు తగ్గిపోయింది. కాకపోతే అమ్మమ్మ గారి ఊరు అనేది ఎప్పటికీ స్పెషల్, అది ఎవరికైనా సరే. సో నీర్కొండ గ్రామం అనేది ఖచ్చితంగా నాకు క్లోజ్గా ఉంటుంది, నా హార్ట్కి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని. అండ్ మోస్ట్లీ చెప్పాలి అనుకుంటే ఒక లక్ష్యం అనేది మనిషికి ఒక డైరెక్షన్ ఇస్తుంది లైఫ్లో. ఏ లక్ష్యం లేకపోతే రోజులు గడిచిపోతుంటాయి, సంవత్సరాలు గడిచిపోతుంటాయి, ఎక్కడ ఉన్న విషయం అక్కడే ఉండిపోతుంది. కాకపోతే ఒక లక్ష్యం పెట్టుకునేటప్పుడు ఒక న్యాచురల్ భయం ఉంటుంది. మన సిచ్యువేషన్ ఏంటి, నా కేపబిలిటీ ఏంటి, ఉన్న అడ్డంకులు ఏమున్నాయి, అసలు ఇవంతా మన వల్ల అవుతుందా అని ఊహించుకోవడానికి కూడా భయపడుతుంది. ఆ భయం దాటి ఆ తర్వాత ఆలోచించి అడుగు వేసినప్పుడే మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో నాకు ఇది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇది చెప్పడం జరిగింది. నా లక్ష్యం ఎప్పుడైనా పెద్దగా ఉండాలి, నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావని నన్ను ఫస్ట్ నా లైఫ్లో నమ్మిన పర్సన్ మా నాన్న. సో దాని తర్వాత ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. మీన్ వైల్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ కూడా, అంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. సో ఆ తర్వాత చాలా ఎమోషనల్లీ కానీ పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఎగ్జామ్ రాయడమే ఒక 1 year టైం పడుతుంది. 3 stagesలో మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రతి స్టేజ్లో ఒక 1 year టైం అనేది ఎంత పెద్దది అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఒక ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే 1 year వెయిట్ చేయాలన్నప్పుడు 1 year ఎంత పెద్దది, 1 yearలో మనకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, హెల్త్ కానీ మన మెంటల్ కండిషన్స్ కానీ ఇట్లాంటి చాలా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇదంతా లైఫ్లో ఒక పార్ట్. దీన్ని మనం ఏదో ఒక రకంగా డీల్ చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్న విషయం నేర్చుకున్నాం. సో ఏదైతే నేను నేర్చుకున్నానో అది అందరికీ ఉపయోగపడుతుందని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఏదో ఎగ్జామ్ రాసి ఏదో అవ్వాలని కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. దాని అర్థం మనము ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు వెళ్తే ఇవాళ కాకపోతే రేపైనా మనం అనుకున్న చేయగలుగుతాం. సో నేను మీకంటే వయసులో చిన్నదాన్ని, మీకు అందరికీ చెప్పేదాన్ని కాదేమో, కానీ నా అనుభవం ప్రకారం చెప్పగలిగితే మాత్రం ఎట్లాంటి ఓపిక వచ్చినా సరే లైఫ్ అంతకంటే పెద్దది అని ఆలోచించి ధైర్యంగా ముందడుగేయాలి. అలాగే నా సక్సెస్లో నా పేరెంట్స్ పాత్ర చాలా ఎక్కువ. చాలామందికి